మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంట కాలాలకు అనువైన పంటలు, వాటి యాజమాన్య పద్ధతుల పూర్తి వివరాలను, అనుబంధ రంగాలపై ఆసక్తి చూపే రైతులకు తగిన సూచనలను అందిస్తూ రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరికి అనువైన రకాలు, నారుమడి యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, శనగలో సస్యరక్షణ, మేలుజాతి పాడి పశువుల ఎంపికకు సూచనలు. రాష్ట్ర రైతాంగం ఖరీఫ్ వరి కోతలు పూర్తి చేసుకుని రబీ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. రబీ సీజన్కు అనువైన వరి రకాలను ఎంపిక చేసుకుని నారుమడి దశ నుండే సరైన యాజమాన్య పద్ధతులను చేపడితే రబీలో కూడా అధిక దిగుబడి పొందవచ్చు. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులకు అనువైన వరి రకాల ఎంపిక, నారుమడిలో యాజమాన్యం వివరాలు ఇప్పుడు మీకోసం. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం ఖరీఫ్ వరి పంట కోతలు పూర్తి చేసుకుని రబీ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మన రాష్ట్రంలో రబీలో సాగుకు అనువైన విత్తన రకాలు, వాటి లక్షణాలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగంలో ప్రధాన శాస్త్రవేత్త, విభాగపు అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సురేందర్ రాజు గారి మాటల్లో తెలుసుకుందాం. రైతాంగాన్ని ముఖ్యంగా కోరేది ఏమిటంటే స్వల్పకాలిక రకాలు మాత్రమే ఎన్నుకోవాలి. వరి రకాలు కనుక తీసుకున్నట్టయితే స్వల్పకాలిక రకాల్లో ముఖ్యంగా రైతాంగంలో ఉన్నటువంటి 1010 అంటే కాటన్ దొర సన్నాలు మనకందరికీ తెలిసిందే. ఇది మార్కెట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి ఈ గింజ నాణ్యత బాగుంది కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు. రెండవది IR64 కూడా. తర్వాత ఈ చలి ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా తెల్ల అంశ ఇది కానీ, లేకుంటే సత్య కానీ, తర్వాత ఇంకా కొన్ని స్వల్పకాలిక రకాలు జగిత్యాల పరిశోధనా కేంద్రం నుండి వచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. JGL 11-11-8 కానీ, తర్వాత వరంగల్ పరిశోధనా కేంద్రం నుండి వచ్చినటువంటి ఎర్రమల్లెలు కానీ, ఇట్లాంటి స్వల్పకాలిక రకాలు, తర్వాత హైబ్రిడ్స్లో కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. ఇలాంటి స్వల్పకాలిక రకాలు మాత్రమే ఎన్నుకోవాలి. వరి నారుమళ్ల పెంపకంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. నారుమడికి ఎంచుకున్న పొలాన్ని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 సార్లు దున్ని మెత్తని దుక్కి చేయాలి. నారుమడిలో నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు పెట్టి 2-3 సార్లు బాగా దమ్ము చేసి ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. వరి నారుమడి తయారీ, నారుమొక్కల పెంపకం గురించి రాజేంద్రనగర్ వరి పరిశోధనా విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ రఘురాం రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఎంపిక చేసుకున్న రకాలను ఆయా ప్రాంతానికి అనువైనటువంటి రకాలను తీసుకున్న తర్వాత వాటిని తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దానికి కార్బండజిమ్ 1 గ్రాము 1 కేజీ విత్తనాన్ని చొప్పున విత్తన శుద్ధి చేసుకొని మనం మండగట్టుకున్నట్లయితే బాగుంటుంది. దాని తర్వాత ఈ మొలకొచ్చిన విత్తనాలను ఏదైతే ఉన్నాయో వాటిని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకున్నట్లయితే సరిపోతుంది. 1 ఎకరం నారు వేయడానికి 20 నుంచి 25 కిలోల విత్తనము సరిపోతుంది. ఈ నారుమల్లలో ఏంటంటే మనకు ఈ చలి కనుక అంటే ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు అంతకన్నా తగ్గినప్పుడు ఏమైందంటే రాత్రిపూట ఈ నారుమల్లను తప్పనిసరిగా మనం పాలిథీన్ పట్టాలతోని కప్పి ఉంచుకున్నట్లయితే బాగుంటుంది. అంటే దీనికోసం మనం పాలిథీన్ పట్టాలైనా కప్పుకోవచ్చు, లేదా మనం వాడేసినటువంటి ఎరువుల బస్తాలను కూడా వాటిని మనం కుట్టుకొని ఈ నారుమల్ల మీదగా మనం బోర్లించుకున్నట్లయితే తర్వాత రాత్రిపూట వీటిని కప్పి పెట్టుకొని మరుసటి ఉదయం ఎండ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకున్నట్లయితే కూడా చలి ప్రభావం అనేది వీటి మీద ఎక్కువగా ఉండదు. అదేవిధంగా ప్రతిరోజు అంటే మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునేంత వరకు మామూలుగా నీరు పెట్టుకొని దాని తర్వాత మొదటి ఆకు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మనం పల్చగా అంటే ఒక 1/2 ఇంచు మందం కనుక నీళ్లు పెట్టుకున్నట్లయితే అప్పుడు నారు పెరుగుదల అనేది బాగా ఉంటుంది. అయితే ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఉదయం కూడా మనం ఫ్రెష్ వాటర్ అనేది బావుల నుంచి కానీ బోర్ల నుంచి కానీ తీసిన వాటర్ ఏదైతే ఉందో, నీరు ఏదైతే ఉందో దాని ఫ్రెష్ వాటర్ అనేది రోజు పెట్టుకున్నట్లయితే ఈ చలి ప్రభావం అనేది మనకు వరి నారుమళ్ళ మీద తక్కువగా ఉంటుంది. 1 ఎకరానికి సరిపోయే నారుమడికి 1 కిలో నత్రజని, అదేవిధంగా 1 కిలో భాస్వరం, మరి 1 కిలో పొటాషియం ఎరువులను విత్తనము అంటే మనం నారు చల్లుకునే ముందుగా వీటిని ఎరువులను వేసుకొని భూమిలో కలిగేటట్టుగా చేసుకోవాలి. దాని తర్వాత 12 నుంచి 14 రోజులకు మరలా 1 కిలో నత్రజని కనుక మనం వేసుకున్నట్లయితే నారులో పెరుగుదల అనేది బాగా ఉంటుంది. ఎక్కడైతే చలి ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందో అటువంటి చోట భాస్వరాన్ని 1 కిలో బదులుగా 2 కిలోలు వేసుకున్నట్లయితే ఈ చలి ప్రభావం అనేది తక్కువగా ఉండి నారుల లోపల పెరుగుదల అనేది బాగా ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువుల్లో మనకు డిఏపి బదులుగా ఈ రబీ సీజన్లో ముఖ్యంగా సూపర్ ఫాస్ఫేట్ వాడుకున్నట్లయితే బాగా ఉంటుంది. ఈ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో వేడి అనేది కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి వేరు భాగంలో మొక్కలకు కావాల్సిన ఉష్ణోగ్రత అనేది ఎప్పటికీ ఉండి వేర్ల యొక్క పెరుగుదల బాగా ఉంటుంది కాబట్టి మొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. నారుమల్లలో కూడా మనకు జింకుతాతు లోపం రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున జింకు కూడా కలుపుకొని అవసరం మేరకు పిచికారి చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన నారు పొంది మనం సరైన సమయంలో అంటే 25 రోజుల నుంచి 30 రోజుల లోపలనే ఆరోగ్యవంతమైన నారును పొంది మనం నాటు వేసుకోవడానికి అనుకూలంగా మనకు తయారు. ఈ విధంగా రబీలో వరి సాగు చేయు రైతులు తమ ప్రాంతాలకు పరిస్థితులకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని నారుమడుల తయారీలో తగిన మెళకువలు పాటిస్తే నాణ్యమైన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట వంటి సహజ ఎరువులు, జీవన ఎరువులు, జీవ నియంత్రణ విధానాలను ఉపయోగించి చేసే సేంద్రియ వ్యవసాయం నేలకు, పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు ఆశించి అవసరాన్ని మించి రసాయనిక ఎరువులను వాడుతున్నారు. ఇలా వాడుతుండడం వలన పంట పొలాలు నిస్సారమవుతున్నాయి. సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన భూమిలోని సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. భూమి లోపల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. దీనితో పంటల ఎదుగుదల క్షీణించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సాగు పద్ధతులు తప్పనిసరిగా ఆచరించాలి. ఈ విషయం అవగతం చేసుకున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేయడం మంచిది. వ్యవసాయ క్షేత్రంలో మనకు లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలైనటువంటి ఎండుగడ్డి, పంట కోత అనంతరం మిగిలిపోయిన చెత్త, కలుపు మొక్కలు, పశువుల పేడ, మూత్రం వంటి వాటిని జీవరసాయనిక చర్యల ద్వారా కుళ్ళింపచేసి భూమి ఉత్పాదకత శక్తి, పంట నాణ్యతను పెంచడానికి వాడే ఎరువులనే సేంద్రియ ఎరువులు అంటారు. ఈ సేంద్రియ ఎరువులను వాడి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ సేంద్రియ ఎరువుల వాడకం వల్ల బరువు నేలల్లో మురుగు సౌకర్యం అధికమై సేంద్రియ ఎరువులను గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే శక్తి పెరగడానికి దోహదపడుతుంది. ప్రధానంగా వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట, పచ్చి ఆకు ఎరువులను స్థూల సేంద్రియ ఎరువులు అంటారు. సేంద్రియ ఎరువులో ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్. ఈ ఎరువును రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 1/2 మీటరు లోతు గుంతలు తవ్వి బెడ్స్ తయారు చేయాలి. అడుగు భాగాన గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి పీచు, అరటి, చెరకు, కొబ్బరి ఆకుల వ్యర్థాలను ముక్కలుగా చేసి గుంత అడుగున 3-4 అంగుళాల మందంలో పరచి నీటితో తడపాలి. ఎండిన ఆకులు, గడ్డి వ్యర్థాల్ని దానిపై పశువుల పేడను పొరలు పొరలుగా వేస్తూ గుంత నింపాలి. చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున వదిలి వాటిపై 20 సెంటీమీటర్లు మందంగా వ్యర్థాల్ని కప్పాలి. ఎండ తగలకుండా, తయారైన కంపోస్టు తడవకుండా, తేమ త్వరగా ఆవిరైపోకుండా బెడ్లపై గడ్డి, తాటాకుల పాక వేయాలి. బెడ్లపై గోనె సంచులు పరిచి తరచూ నీటితో తడపాలి. బెడ్లో 30-40% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేసిన 2 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. తయారైన కంపోస్ట్ను కుప్పగా చేసి ఒకరోజు ఉంచి 3 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి సంచులలో నింపాలి.
ఇలా తయారు చేసుకున్న ఎరువును ఆహార పంటలకు, కూరగాయల పంటలకు ముందుగా దుక్కి సమయంలో వేసి కలియదున్నాలి. అలాగే పండ్ల తోటల్లో మాత్రం చెట్లు నాటేటప్పుడు పూతకు ముందు నేలలో తేమ సమగ్రంగా ఉన్నప్పుడు వేసుకోవాలి. సాధారణ పైర్లకైతే 1 ఎకరానికి 1 నుంచి 1.5 టన్నుల వర్మి కంపోస్ట్ వేయాలి. పండ్ల తోటల్లో అయితే మొక్క వయసును బట్టి వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల చెట్లకు 5 కిలోలు, 3 నుంచి 5 సంవత్సరాల చెట్లకైతే 8 కిలోల వర్మి కంపోస్ట్ను వేసుకోవాలి. ఈ విధంగా సేంద్రియ ఎరువులను రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని వాడటం వలన పంట నాణ్యత, ఆశించిన దిగుబడులు పొందటమే కాకుండా రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే వీటి బారి నుండి పంటను, భూసారాన్ని, భూగర్భ జలాలను, వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. ఆరుతడి పంటగా మంచు వాతావరణ పరిస్థితులలో ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిచ్చే శనగ పంటను ఈ రబీ సీజన్లో వివిధ జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో శనగను ఆశించే వివిధ పురుగులు, తెగుళ్లపై సరైన అవగాహన కలిగి వాటిని సకాలంలో నివారించుకుంటే ఆశించిన ఫలసాయం పొందవచ్చు. శనగలో సస్యరక్షణ వివరాలను ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో పండించే పప్పుధాన్య పంటల్లో ముఖ్యమైనది శనగ. శనగను రబీ పంటగా మన రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్, అనంతపురం, మెదక్ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాల్లో శనగను రబీ పంట కాలంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు శనగ పంటను చీడపీడలు ఆశించడానికి ఎంతో అనుకూలం. శనగ పంటను ఆశించి నష్టపరిచే చీడపీడలు, వాటి నివారణకు రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఐ పద్మశివ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ శనగ పంటలో మాంసకృత్తులు అధికంగా ఉండడం వల్ల ఇది చీడపీడలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ రబీలో వచ్చే చీడపీడలలో ముఖ్యంగా మన పురుగులను చూసుకున్నట్లయితే కనుక శనగపచ్చ పురుగు, రబ్బర్ పురుగు అతి ముఖ్యమైనవి. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి గొంగళ పురుగు దశలు 1 మరియు 2 దశలలో ఆకులపైన, పువ్వులపైన తింటూ 3వ దశ నుంచి కాయలను తొలిచి దాంట్లో ఉన్నటువంటి గింజలను తినడం వలన అధికంగా నష్టాన్ని కలుగజేస్తుంది. సమగ్ర సస్యరక్షణలో భాగంగా లింగాకర్షక బుట్టలను ఎకరాకి 4 చొప్పున 1 మీటర్, భూమికి 1 మీటర్ ఎత్తులో శనగ పంటను విత్తుకున్న వెంటనే అమర్చుకున్నట్లయితే వాటి యొక్క ఉనికి మనకు అర్థమవుతుంది. 1 ఎకరాకు 4 నుంచి 6 వరకు పక్షి స్థావరాన్ని అమర్చుకున్నట్లయితే ఈ పురుగును తినడానికి, మనం పక్షులను ఆకర్షించడానికి వీలవుతుంది. అలాగే మన ఎన్పివి అంటే వైరస్ ద్రావణాలు వంటి వాటిని, లేదంటే బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ తురింజియన్సిస్ ఫార్ములేషన్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పిచికారీ చేసుకోవడం లాంటివి చేయాలి. విత్తుకున్న 15 రోజుల తర్వాత వేపగింజల కషాయాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే 5% వేపగింజల కషాయాన్ని, ఈ కషాయం వలన పురుగులు అంటే రెక్కల పురుగులు మొక్కలపైన గుడ్లను పెట్టడానికి సుముఖత చూపించకపోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఇలాంటి చర్యలను, ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలన్నింటినీ పాటించినప్పటికీ పురుగులు ఉధృతిని మనం తగ్గించలేకపోయినట్లయితే అప్పుడు మనం క్రిమిసంహారక మందులైనటువంటి ఇండాక్సకార్బ్ అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీళ్ళకి, అలాగే స్పినోసాడ్ అయితే 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఈ రబ్బర్ పురుగు అనేది పంట 30 రోజుల లోపు పంటనికి 30 రోజుల లోపు పంటలో దీని ఉధృతిని మనం అధికంగా గమనించవచ్చు. గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులు గుంపుగా ఉండి ఒకే ఆకుపైన తినడం వలన, పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు మనకి పొలంలో చూసినప్పుడు తెల్లగా పేపర్ లాగా కనిపిస్తాయి. క్రిమిసంహారక మందులైనటువంటి ఇండాక్సకార్బ్ 1 మిల్లీలీటర్ లీటర్ నీళ్ళకి, లేదంటే స్పినోసాడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే దీని ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. శనగ పంటను ఆశించి నష్టపరిచే తెగుళ్లలో ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు ముఖ్యమైనవి. అనుకూల వాతావరణ పరిస్థితులుంటే శనగ పంటను ఏ దశలోనైనా ఎండు తెగులు ఆశించి నష్టపరుస్తుంది. ఎండు తెగులు ఆశించినప్పుడు పొలంలో మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు తెగులును తట్టుకునే శ్వేత, క్రాంతి, భారతి వంటి రకాలను సాగు చేయాలి. అదేవిధంగా కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
శనగ పంట పూత పిందె దశలో ఉన్నప్పుడు వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు పొలంలో మొక్కలు అక్కడక్కడా ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్క ప్రధాన వేరు కుళ్ళిపోతుంది. ఈ తెగులు నివారణకు తెగులును తట్టుకునే ICCV 10 రకాన్ని సాగు చేయాలి. అదేవిధంగా కాప్టాన్ లేదా థైరం మందు 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే వేరుకుళ్ళును కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా శనగను సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. పాడి పరిశ్రమ స్థాపింపదలిచిన రైతులు ప్రప్రథమంగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం సరైన మేలుజాతి పాడి పశువులు ఎంపిక చేసుకోవడం. అధిక పాల దిగుబడి, ఆరోగ్యం, పునరుత్పత్తి పశువుల జాతి లక్షణాలపైనే ఆధారపడి ఉంటుంది. శరీర లక్షణాలు, ఇతర అంశాల ఆధారంగా మేలుజాతి పాడి పశువులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే పాల ఉత్పత్తికి అనువైన పశుజాతులు, పాడికి లాభసాటిగా ఉండే పశువులను ఎంపిక చేసుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పాడి పశువుల శరీర లక్షణాలకు పాల ఉత్పత్తికి కొంత సంబంధం ఉంటుంది. కాబట్టి శరీర లక్షణాలను బట్టి కూడా పాలసారగల పాడి పశువును ఎంపిక చేసుకోవచ్చు. మనం ఎంచుకున్న పాడి పశువు దాని జాతి లక్షణాలు కలిగి ఉండాలి. కొత్తగా పాడి పరిశ్రమ స్థాపించేవారు సాధ్యమైనంత వరకు 2 నుంచి 4 పళ్ళు వేసిన పాడి పశువులను ఎంపిక చేసుకోవడం మేలు. 6 పళ్ళు దాటిన పశువులను ఎంపిక చేసుకోరాదు. 1 లేదా 2వ ఈతలో ఉన్న పశువులను కొనడం మేలు. పశువు ఈనిన తర్వాత 2 నుంచి 4 వారాల మధ్యలో పాలు చూసి దూడతో సహా కొనుగోలు చేయడం ఉత్తమం. మేలుజాతి పాడి పశువుల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తిరుపతి పశు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పుణ్యకుమారి గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ పాడి పశువులను కొనేటప్పుడు రైతు ముఖ్యంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు 5 విషయాలు వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి. అవి పశువు యొక్క జాతి, జన్యురీత్యా అధిక పాలసార కలిగినటువంటి పశువులు, పశువుల యొక్క ఆరోగ్యము, వాటి యొక్క పాల రికార్డు మరియు పశువుల యొక్క శరీర లక్షణాలు. ఈ 5 సూత్రాలను వారు జాగ్రత్తగా గమనించుకొని పాడి పశువుల ఎన్నిక విషయంలో మెలకువలు పాటించినట్లయితే పాడి పశువుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. సంకరజాతి పశువు మీద మక్కువ చూపించినట్లే జెర్సీ షాహివా లేదా HF షాహి పశువుల్ని ఎంచుకోవాలి. గేదెలైనా లేదా ఆవులైనా మంచి జాతి లక్షణాలు కలిగినటువంటి పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు షాహివాల్ జాతికి చెందినటువంటి పశువులను తీసుకున్నట్లయితే ఇవి మధ్యస్థ రకమైనటువంటి పశువులు, చిన్న కాళ్ళు, వెడల్పు నుదురు, పొట్టి కొమ్ములు మరియు వదులు చర్మాన్ని కలిగి ఉంటాయి. గంగటోలు కూడా వదులుగా ఉంటుంది. బలిష్టమైనటువంటి మూపురము, ఎరుపు లేదా పాలిపోయినటువంటి ఎరుపు శరీర రంగుల్లో ఉంటుంది. వీటి యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గమనించినట్లయితే 300 రోజుల్లో దాదాపు 1400 నుంచి 2500 కేజీల పాల దిగుబడినివ్వగలిగినటువంటి పశువులు ఈ జాతిలో మనకి కనిపిస్తాయి. ఈ జాతి మన దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పాలసార కలిగినటువంటి జాతి. అదేవిధంగా మనము గేదె జాతుల్లో చూసినట్లయితే ముర్రా జాతి అత్యుత్తమమైన పాలసార కలిగినటువంటి జాతి. ఇది బాగా నల్లటి శరీర రంగు ఉంటుంది. పొట్టి బలిష్టమైనటువంటి కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు లోపలికి తిరిగి ఉంటాయి. పొడుగాటి తోక, తెల్లని కుచ్చు కలిగి ఉంటుంది. చర్మము మెత్తగా నిగనిగలాడుతూ ఉంటుంది. గేదెలు దాదాపు 1400 నుంచి 2000 కేజీల వరకు పాల దిగుబడిని ఇస్తాయి. వెన్న శాతాన్ని పోల్చినట్లయితే సంకరజాతి ఆవుల కన్నా గేదె పాలలో వెన్న శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 7% వెన్న మనము గేదె పాలలో గమనించవచ్చు. కావున ఎప్పుడు సంకరజాతి పశువులను ఎంచుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి విదేశీ జాతి రక్తము అంటే జెర్సీ HF రక్తము 50 నుంచి 62.5% వరకు ఉండేటట్లే గమనించుకోవాలి. ఈ విషయంలో వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి పశు వైద్యుని యొక్క సలహా తీసుకున్నాం. అధిక పాలసార కలిగినటువంటి ఈ సంకర జాతి ఆవులు, గేదెలు తమకు అందచేసినటువంటి మేపును సమర్థవంతంగా వినియోగించుకొని అధిక పాలను ఇస్తాయి.
పశువుని ఎంపిక చేసేటప్పుడు అది సక్రమంగా ఎదకు వస్తుంది లేనిది, అది సరిగా కడుతుందో లేదా అనేటటువంటి విషయాలను రైతు గుర్తుంచుకోవాలి. ఎక్కువగా పాడి ద్వారా ఆదాయం సంపాదించాలి అంటే పశువు ప్రతి 14 నుండి 15 నెలల వరకు ఒకసారి ఈనాలి. మరలా పశువు ఈనిన తర్వాత 2 నెలలకు ఎదకు వచ్చి చూడు కట్టాలి. అధిక పాల దిగుబడినిచ్చేటటువంటి పశువులు తర్వాత ఈతల్లో కూడా ఈ పాల ఉత్పత్తిని పునరావృతం చేస్తాయి. పశువును కొనుగోలు చేసేటప్పుడు దాని యొక్క పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి రికార్డులు లభించినట్లయితే రైతు కనీసం 2-3 తడవలు పాల ఉత్పత్తిని గమనించి తరువాత ఆ పశువుని కొనాల్సి ఉంటుంది. పాడి లక్షణాలు అంటే చర్మం పలుచుగా ఉండాలి, చలాకీగా ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. పశువు వెనక నుంచి చూస్తే వెనక కాళ్ళు ఎడంగా ఉండి పొదుగుకు ఎక్కువ చోటునివ్వాలి. అదే పొదుగు లక్షణాలు చూస్తే పొదుగు చర్మం పలుచగా ఉండి శరీరానికి అంటిపెట్టుకొని ఉండాలి. పొదుగు వెడల్పుగా ఉండి పెద్దదిగా ఉండి నొక్కినప్పుడు మృదువుగా ఉండాలి. పొదుగు సమతుల్యంగా ఉండాలి. చనుకట్లు కూడా ఒకే ఆకృతిలో ఉండి చతురస్రాకారంలో అమరి ఉండాలి. చనుకట్లు నిటారుగా ఉండాలి. పాలు తీసిన వెంటనే పొదుగు ముడుచుకొని పోవాలి. పాల నరం పెద్దదిగా వంకర్లు తిరిగి శాఖలుగా విభజింపబడి ఉండాలి. పోషణ లక్షణాలకు వస్తే పశువు ముందు నుండి చూసినా ప్రక్క నుండి చూసినా కూడా శరీరం త్రికోణాకారంలో కనపడాలి. ఈ విధంగా పాడి పరిశ్రమ స్థాపించిన రైతులు తగిన మెళకువలు పాటించి అధిక పాలసారగల మేలుజాతి పాడి పశువులను ఎంపిక చేసుకొని వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామహంతపూర్, హైదరాబాద్ 500013.